ఏమండి, బైబిల్లో ఆశ్చర్యక్రియలు అనగానే మీకు ఏం గుర్తొస్తాయి చెప్పండి? ఏం గుర్తొస్తాయి? ఎర్ర సముద్రాన్ని చీల్చేశాడు, ఆశ్చర్యక్రియ, అవునా? ప్రభు కుష్టు రోగాన్ని పోగొట్టడం వండరేనా? వండరే. అలాంటి వండర్ మీకేమైనా చేశాడా? కుష్టు రోగం అనగానే అంటు రోగం, అవునా? కుష్టు వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? ఊరికి చివర పడేసేవారండి. వాడిని ఎవడు ముట్టుకోడు, వాడిని ఎవడు దగ్గరికి రానివ్వడు. ఒకసారి ఈ మధ్యకాలంలో వచ్చిన అంటువ్యాధి ఒకసారి జ్ఞాపకం చేసుకోనండి. కరోనా అంటువ్యాధి కాదా? నీకు అంటు రోగం వచ్చేసింది. ఏంటి అంటు రోగం? కరోనా వస్తే 14 రోజుల్లో ఫోటోకు దండెడుతుంది. ఏమండి, ఇప్పుడు కుష్టు రోగాన్ని దేవుడు బాగు చేశాడు, వండర్ వండర్ అని చప్పట్లు కొడుతున్నావు కదా. మరి కరోనా రోగం నీకు వచ్చినా నిన్ను బతికించాడు. ఇది నీ ఎడల దేవుడు చేసిన వండర్ కదా. ఎప్పుడైనా చప్పట్లు కొట్టావు దేవుడికి? కరోనాలో నన్ను బతికించారు తండ్రి, స్తోత్రాలు తండ్రి ఒక్కడన్నాడా? కుష్ఠరోగం వచ్చినందుకు చప్పట్లు కొట్టావు, కుష్ఠరోగం అద్భుతం అంటున్నావు, కుష్ఠరోగాన్ని యేసుప్రభువు తగ్గించాడు, వండర్ 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 అంటున్నావు. మరి నీ కరోనా రోగాన్ని తగ్గించాడు కదా దేవుడు. కరోనా లాంటి భయంకరమైన వ్యాధి వచ్చి అంటుకుని ప్రజలు చచ్చిపోతుంటే నీ ఎడల ఆశ్చర్యక్రియ చేసి నిన్ను రాకుండా, నువ్వు చావకుండా నువ్వు బ్రతికించాడు కదా. ఇది దేవుడు మీ ఎడల చేసిన వండర్ కదండి, ఆశ్చర్యక్రియ కాదండి. ఈ జీవితం ఇచ్చినందుకు, ఇంత గొప్పగా నన్ను బ్రతికిస్తున్నందుకు, నేను ఆయన కోసం వెళ్ళకపోతే, చెయ్యకపోతే అసలు నేను ఆయనకి చెల్లించే స్థుతి ఏంటండి? నన్ను ఓదార్చవలసిన వారు నాకు దూరస్తులయ్యారు, నా పిల్లలు నాశనం అయిపోయారు. చూసారా ఎలాగొన్నాడు దేవుడు? నా పిల్లలు నాశనం అయిపోయారు, త్రాగుబోతులుగా, తిరుగుబోతులుగా. ఏమంటే ఈ సృష్టిని కలిగించిన దేవుడిని విడిచిపెట్టి సృష్టే దేవుడు అనుకునేవారుగా దేవుడి విషయంలో పొరపడి పాప దేవుడు ఎవరో తెలియక నా పిల్లలు నాశనం అయిపోయారు, నా పిల్లలు నాశనం అయ్యారు.